ఇదంతా స్టూడెంట్స్ బర్త్డే చెట్లంతా ఉన్నాయి కదా. అవునా? వీటన్నిటికీ పొద్దాం నాన్న. ఓకే నాన్న. వీటన్నిటికీ పొద్దాం. ఇదంతా స్టూడెంట్స్ బర్త్డే చెట్లు అంతా. ఇదంతా జామ చెట్లు. నేను ఇంకా ఇవి మనమే నాటినాం అనుకున్నా. ఎవరినన్నా స్టూడెంట్స్ బర్త్డేకి నాటినట్లు అంతా. దీనికి రామానుజన్ గార్డెన్ అని పెట్టాం వీటికి పేరు. జామ చెట్లు, సపోటా చెట్లు, దానిమ్మ, అల్లనేరేడు, దగ్గర అల్లనేరేడు, కాయలు కూడా కాస్తాం. అల్లనేరేడు నువ్వు కూడా పోయినా, ఇద్దరము పోద్దాము. ఓకే, అన్ని చెట్లకు పోసేద్దాం ఈరోజు. ఈ ఎండాకాలంలో ఈ చెట్లకు నీళ్లు లేవు. ఈ చెట్లకంతా నీళ్ళు పోస్తూ ఉన్నాం. మన స్టూడెంట్సే పోస్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ చెట్లకంతా నీళ్ళు. బట్ వాళ్ళు హాలిడేస్కి వెళ్ళిపోయారు. చాలా బాగా కాపాడారు మన స్టూడెంట్స్ ఈ చెట్లన్నిటినీ. దీనికి రామానుజన్ గార్డెన్ అని కూడా పేరు పెట్టాలనుకుంటున్నాము. అల్లనేరేడు చెట్టు కాయలు కూడా కాస్తుంది. ఈ చెట్లు మన స్టూడెంట్సే తినచ్చు. ప్రతి ఒక్కరూ కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఈ సెకండ్ ఇయర్ సివిల్కి ఒక్కొక్కరికి ఒక చెట్టు అసైన్ చేయాలనుకుంటున్నాను వీటన్నిటిని. ఎప్పుడైనా స్టూడెంట్స్ అడ్మిన్కి వెళ్ళేటప్పుడు ఈ లోటస్ పండ్లు నీళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కరూ పోస్తే చాలా బాగుంటుంది వాటర్ ఈ చెట్లకి. ఓకే, ఈ చెట్లు డెవలప్ చేసామంటే బాగా నీడ వస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి, చూసేదానికి చాలా బాగుంటుంది. ఈ చిన్న ప్రాజెక్ట్ కన్నా మనం సేవ్ చేసామంటే తర్వాత మనం ఇటువంటివి ఇంకా క్యాంపస్లో చాలా చేయొచ్చని నా ఆలోచన.